మా నాన్న బతుకు ఉన్నప్పుడు నేను తిరిగి ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడు కూడా పనికి పోయేవాడిని. కానీ సంసారం అనేది ఏంటనేది తెలియదు నాకు. కానీ తీరా మా నాన్న చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ళు, డబ్బు, సంసారము అన్నీ ఒకటేసారి నా నెత్తి మీద వచ్చింది. కానీ ఇంట్లో సంసారం జరక్క నేను మా అత్తమామ వాళ్ళు ఇచ్చిన ఉంగరము, తులము, బంగారము అమ్ముకున్న తర్వాత పంట వచ్చిన తర్వాత తెచ్చుకుందాం అనుకున్నా. కానీ 4 సంవత్సరాలు అయింది మా నాన్న చనిపోయి. 4 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేవు, పంటలు సరిగా రావడం లేదన్న. కానీ ఉంగరం తెచ్చుకోలేకపోయినా. కానీ ప్రతి సంవత్సరం అయితే ఎలాగో అలాగా చేసి అందరికీ 1,50,000 అప్పులోన ప్రతి సంవత్సరం 10,000, 20,000 అప్పు కట్టుకోవడము, వడ్డీలు కట్టుకుంటా వచ్చినాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, అమ్మ నాన్న ఉన్నప్పుడే సంసారం గురించి తెలుసుకునండి. అమ్మ నాన్నని బాగా చూసుకుని ఉంటాను.